జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్. పోస్ట్ బ్యాలెట్లు మొదలుకొని ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజారిటీని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే కౌంటింగ్ మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి. ఇక అటు నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు అంబరాలంటాయి. గాంధీ భవన్లో బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్ లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు, ముఖ్యంగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో, మూసీ, సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇవాళ జూబ్లీహిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేసిక్ గా ఉందని చెప్పకనే చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ తరఫున. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక రేపు హైదరాబాద్ లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు.